మెయిన్ సింగర్ గా అవడానికి మీకు ఏమాత్రం అవకాశాలు రాలేదా? వచ్చి మిస్ టైం పడింది సార్. దాదాపు బాధగా ఇచ్చే విషయం ఏంటంటే That's what I say. ఆ 10 ఏళ్ళు ఎక్కడ బ్రేక్ అయిందంటే బాచి సినిమాతో నాకు బ్రేక్ అయింది. ఒకసారి వినరా అండి అని చెప్పి క్యాసెట్ ఇచ్చాను. సేరాకారు ఉండేది అని గుర్తుందా మీకు? అవును, రెండు రకాల గారు ఆయన ఒక్కరికే ఉండేది ఆ టైంలో. అవును, మెడ్రాస్ లో ఆ కారులో ఓకే వింటామని చెప్పి ఇలా తోసారు, దాన్ని తోసి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. అక్కడ ఆ గేట్ దాటకుండా నా వాయిస్ లక్ష్మీ లక్ష్మీ నాకు వినిపించింది. హాఫ్ అన్ అవర్లో సార్ ఫోన్ వచ్చిందండి. ఏం పాడవరా పాట, అసలు మామూలుగా పాడలేదు, ఇంత ఈ యాంగిల్ ఉందని తెలియదు నాకు అని అనేటప్పటికి ఇక్కడ బిగ్ అయిపోయింది. అది విని మెగా సత్యరాజ్ గారు మురుగరాజులో నాకు హంగామా హంగామా సాంగ్ పాడించారు. చూపిస్తా బిల్ల హాయి చూపిస్తా ఆది తాళంలో నీతో ఆటలాడిస్తా. కానీ పూరి గారు అట్లాగా అంటే ఆయన ఆ డైవర్షన్, ఈ సినిమాలు, హైప్ లో ఫిల్మ్స్ ఇవన్నీ చూస్తే మీకు ఫ్రెండ్ గా మీకు ఏమనిపిస్తుంది సార్? తెలిసి చాలాసార్లు కృష్ణానగర్లో చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లు పాపం చాలా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు చాలామంది ఆఫీస్కి వచ్చి ఇట్లా కష్టాల్లో ఉన్నాం అంటే తక్కువ 40,000 50,000 చెక్ ఇచ్చాడు. నా కళ్ళ ముందు ఎన్నోసార్లు ఇచ్చాడు. నాకు తెలిసి ఆ బాధలు ఎలా ఉంటాయని కూడా ఇదే ఒక్కటే మాకు సింపుల్. రోజంతా పాడేవాడు వచ్చి తెల్లవారుజాము 3 గంటలకి ఒకసారి విజయ గార్డెన్స్ లో సాంగ్ అలా 3 వరకు వెయిట్ చేశారు. రాజేంద్ర గారి మ్యూజిక్ పాడుతూనే ఉన్నాడు. ఎక్కడ పోనీ నేను వెళ్ళి పడుకున్నాడు, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళిపోవడం లేదు. ఆ థియేటర్ నుంచి ఈ థియేటర్కి అలా తిరుగుతూ తెల్లవారుజాము 3 గంటలకు విజయ గార్డెన్స్కి వస్తే పాడేసి వెళ్ళిపోతున్నప్పుడు నాగేంద్ర గారు బాలు గారి దగ్గరికి వెళ్ళి ఆయన కారు ఎక్కిపోతుంటే, బాలు నీకు ఈ సినిమా ఇండస్ట్రీ రుణపడి ఉందిరా. ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా ప్రేమకే ప్రతిరూపమా నా గుండెలో నిండిన గానమా నన్ను మనిషిగా చేసిన త్యాగమా మెరుపు తీగ కదిలిందా తొలిసారిగా చెలి బుగ్గల చిలిపి చూపు పిలిచిందా చిలిపి చూపు పిలిచిందా. గేదెల రాజు ఏంటి వీళ్ళు ఒకది ఒక మర్డర్ మిస్టరీ సార్ ఇది. ఇప్పుడు మన వాళ్ళందరూ కంటెంట్ ఉన్నారు కదా. ఆ కథలో ఖచ్చితంగా నేనుంటాను. ఓటీటీకి ఏమైనా మూవ్ అయిందా? ఓటీటీలో ఏమవుతుందంటే సార్, ఇప్పుడు పెద్దగా చిన్న సినిమాలకి అంత ఎంకరేజ్మెంట్ అయితే లేదండి ప్రజెంట్. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ ఎన్ని స్పెషల్ టచ్లు ఉన్నాయో చెప్పడం కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎందుకంటే గాయకుడు, నటుడు, సంగీత దర్శకుడు, యాంకరు, యాక్టరు ఒకటి కాదు, ఎన్ని సినిమా పరిశ్రమలో లేదా మీడియా పరిశ్రమలో ఎన్ని విభాగాలు ఉన్నాయో అన్నిట్లోని నిష్ణాతుడు, అన్నిట్లోని మంచి పేరు ప్రతిష్టలు, అందరికీ అతని పేరు తెలిసి చెప్తే అందరూ గుర్తుపట్టేంత ఒక గొప్ప పాపులారిటీని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, రాత్రికి రాత్రి కాదు, చాలా కష్టపడి కెరీర్ని నిర్మించుకుని ఎన్నో ఎత్తుపల్లాలను చూసి ఈ రోజును ఈ స్టేజ్కి వచ్చారు. ఇప్పుడు ఆ గెస్ట్ పేరు మీకు చెప్పాలి నేను. అతని పేరే గాయకుడు, నటుడు, రచయిత, సంగీత దర్శకుడు అన్నీ రఘు కుంచి గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ అందరి తరఫున ఆయన్ని నేను ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తాను. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ముందుగా మీరు నన్ను ఒక విషయం క్షమించాలండి. చాలా రోజులు అనుకుంటున్నాం సార్ మనం. అయితే మీలాంటి వారి దగ్గర ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆ ఇంటర్వ్యూ నాకు వేస్ట్ అవ్వకూడదు. నా స్వార్థం నాకుంది. ఇప్పుడు సినిమా వస్తుంది, గేదెల రాజు ఇవన్నీ వస్తున్నాయి, అందుకని
అందుకే మిమ్మల్ని అలాగా కొంచెం నేను సార్ రేపు అని చెప్పి ఆపేసా. అదే ఇంకొక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి సార్ మీకు. చాలాసార్లు నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఇవాళ రేపు అంటే జర్నలిజం అనే దానికి కొన్ని చోట్ల వాల్యూ లేకుండా పోతుంది సార్. అంటే ఎవరెవరో పుట్టగొడుగులాగా, అంటే ఓకే అండి, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళు తీసుకోవడం తప్పేం లేదు, కానీ దాన్ని వేరే మార్గంలో కూడా చాలామంది మళ్ళించేసే రోజుల్లో ఎన్నో సంవత్సరాలుగా ఒక సీనియర్ జర్నలిస్ట్గా మద్రాసు నుంచి మీ ప్రయాణం, మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి ఒక గొప్ప నటులు, ఇంకా చాలామంది పెద్ద పెద్ద స్టార్లకి వాళ్ళకి ఆత్మీయ బంధువుల్లాగా మీరు ఉంటూ సినిమాని కాపాడాలి, చంపేయకూడదు, సినిమా అనే దాన్ని నిలబెట్టాలి. ఒక సినిమా నిలబెడితే దాని ద్వారా కొంతమందికి, ఎంతోమందికి ఒక ప్లాట్ఫామ్ దొరుకుద్ది అని ఒక మంచి మనసుతో మీరు వాటిని కాపాడుకుంటూ, సినిమాని కాపాడుకుంటూ మీరు మీలాగా ఇంకో కొంతమంది సీనియర్ జర్నలిస్టులు చేస్తున్న ప్రయత్నం ఈరోజుకి చాలా గొప్ప హర్షణీయం సార్. ఎందుకంటే మీరు రివ్యూస్ చెప్తారు, నేను చూస్తాను. అసలు సాధ్యం అట్టుకి అసలు నాకు తెలిసి ఏ రోజు మీరు నెగిటివ్గా సినిమా రివ్యూ చెప్పడం నేను చూడలేదు. అంటే తప్పులు, ఇప్పుడు విమర్శ అనేదాన్ని కూలంకషంగా దాన్ని విశ్లేషించడం వేరు, దాన్ని ఏదో పగతో నరికేయడం, చంపేయడం అది వేరు. చాలా నేర్చుకోవాలి సార్ మిమ్మల్ని చూసి ఆ విషయంలో. అంటే మీలాంటి వారు ఉన్నందుకు సినిమాకి చాలా సేఫ్, కొంతవరకు చాలా వరకు ఇంకా సినిమా కొంచెం సేఫ్గా బతికి పట్టగట్టుద్ది అనే ఒక ఆశ మీలాంటి వాళ్ళని చూసినప్పుడు మాకు అర్థం సార్. ఈ విషయంలో మీకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మనం లాంగ్ టైమ్ అసోసియేట్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాం కాబట్టి ఆ ఫీల్ కూడా ఉంటుంది. ఇంటర్వ్యూ చేసేటప్పుడు మన రఘు గారు అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి అలాగ ట్రావెల్ ఇన్నాళ్ళు. అయితే ఒకటి ఏంటంటే, నా ఇంటర్వ్యూలోని నేను ఎప్పుడు కోరుకునేది ఏంటంటే సార్, మీరు ఒక కెరీర్ని నిర్మించుకోవాలంటే దానిలో ఎన్నో సాధక బాధకాలు ఉంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అన్ని రకాల డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి, హైస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవన్నీ వాటిలోని మీరు మాట్లాడే దానిలో ఏ ఒక్కటో రెండో పాయింట్లైనా ఈ రోజున సినిమా ఇండస్ట్రీకి వచ్చి కొంచెం ట్రయల్ అండ్ ఎర్రర్ పీరియడ్లో ఉండి, రఘు గారు ఇలా హ్యాండిల్ చేసాడు అనమాట, మనం గాబరపడక్కర్లేదు, మనం కూడా నిలబడొచ్చు, ప్రయత్నం చేయొచ్చు, లేదా ముందుకెళ్ళొచ్చు అనే ఒక హింట్ సార్, ఒక క్లూ కనుక వ్యూవర్స్లో ఏ ఇద్దరికి లభించినా మీ ఇంటర్ ద్వారా ఆ ఇంటర్వ్యూకి ఒక సార్థకతని నేను నమ్ముతాను సార్. డెఫినెట్గా సార్, డెఫినెట్గా నా ఒక కేస్ స్టడీ. అంతే కదా సార్. ఎన్ని సినిమాలు చేశారండి? ఏం తింటారు, ఏ కలర్ ఇష్టం, మీకు చికెన్ ఇష్టమా, మటన్ ఇష్టమా? నార్మల్ గా ఇంట్లో వండిందే తింటారా, హోటల్లో కూడా తింటారా, పప్పులు ఆవకాయ కలుపుతారా, లేదా మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఇలాంటివి? నేనే నా అదృష్టం, నా ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరూ లేదు సార్ మీలాగా. కోటి సార్ ఇంటర్వ్యూ ఒకటి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వ్యూ అండి మ్యూజికల్. మీరు కోటి గారితో చేసింది భలే, అంటే చాలా విషయాలు అసలు ఆయన మీరు అడగటం, ఆయన చెప్పడం, అలాంటి నాట్ ఓన్లీ కోటి గారిది, చాలా మంది అంటే వాళ్ళ మ్యూజిక్ సంబంధించిన కాబట్టి నాకు ఇంకొంచెం ఎక్కువ ఆలోచింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.